రైట్, ట్రైలర్ చూసారు కదా, చాలా బాగుంది కదా, అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ అంటేనే ఆర్జీవి గారు, ఆయన ఏం చేసినా ఒక సెన్సేషనల్ అని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఆయన ఏం చేయకుండా సైలెంట్గా ఉన్నా కూడా నెక్స్ట్ ఏం చేస్తున్నారనే సెన్సేషనల్ కూడా ఒక ఇంటెన్షన్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా. సో మరి ఇంకెందుకు లేట్, మన డైరెక్టర్ గారిని అలాగే ప్రొడ్యూసర్ గారిని ఇద్దరిని కూడా ఇన్వైట్ చేసేద్దాం. సో ముందుగా ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ గారు మాట్లాడతారు, ప్లీజ్. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, వ్యూహం సినిమా థియేటర్ అవ్వకుండా ఆపలేరు అని చెప్పానా లేదా? చెప్పారా? చెప్పండి. అరే మరి ఏంటి? యా ఓకే, ఫైనలీ అది నేను కిరణ్ గారు ప్రూవ్ చేసాం. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే, ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు అని ఒక క్యారెక్టర్, పవన్ కళ్యాణ్ అని ఒక క్యారెక్టర్ ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ రియల్ లైఫ్ క్యారెక్టర్స్తో ఏమి సంబంధం లేకుండా ఫిక్షనల్ క్యారెక్టర్స్. ఇది నమ్ముతారా? ఏంటి ఎలా? ఎస్, పాయింట్ అది. నమ్మేలా లేదు అని మీకు ఓకే. కానీ 100% ఒక ఏంటది, మన ఇంతవరకు వరల్డ్ హిస్టరీలో నాకు తెలిసి సెన్సార్ సర్టిఫికేట్ని పోస్టర్గా ఎవరు చేయలేదు. సో అది ఆ క్రెడిట్ కూడా నేను కొట్టేస్తున్నాను. అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి, మిగతా ఏమి పెట్టుకోకపోయినా. ఎనీవే, వీఆర్ వెరీ హ్యాపీ. సో ఫైనల్గా మొత్తం అన్ని జరిగి 29th రిలీజ్ చేస్తున్నాం. అండ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఏమేమి చేసి ఫైనల్గా సెన్సార్ వచ్చింది అనేది అది ఇప్పుడు చెప్పాల్సిన మీనింగ్ లేదు, వచ్చేసింది కాబట్టి. అండ్ యా, సో ప్లీజ్ ఆస్క్ మీ ఎనీథింగ్. ఏం చేశాను? ఎవరిని ఏం మాయ చేశారు? సెన్సార్ సర్టిఫికెట్ అసలు ఆల్రెడీ రిజెక్ట్ అయినటువంటి సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ మళ్ళీ రావడం, దట్టు యూ సర్టిఫికెట్ రావటం, క్లీన్ యూ రావటం. అసలు క్లీన్ యూ రావటం మీకు చాలా ఇన్సల్ట్గా అనుకోవచ్చా? ఏం మాయ చేసాము అని చెప్తే పోలీసులు అరెస్ట్ చేయడానికి ఒక ఆస్కారం ఉంది. అందుకని మీరిద్దరం లోపలికి వెళ్ళకుండా ఉండటానికి ఆ సీక్రెట్ మాత్రం అడగలదు. అంటే ఏం చేశారు అనేది మాత్రం అడగద్దు అంటారా? ఎలా సంపాదించారు, ఎలా కరెక్ట్ ఏం మేనేజ్ చేశారు అనేది అడగద్దు అంటారు. అది చేస్తే అది బయట పెడితే మీరు లోపలికి వెళ్తారా? అంటే ఒక చాలా దూరదేశం నుంచి ఒక ఫోన్ చేయించాను. దావుద్ ఇబ్రాహిం గారు అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆయనతో ఒక ఫోన్ చేయించారు. నో, ఏపీ సీఎం గారితో నాకు పరిచయం లేదు. ఇక మీ మీద ఒట్టు. సరే, ఆ ఫోన్ నెంబర్ ఏదో ఇస్తే అందరూ ట్రై చేస్తారు సార్. సెన్సార్లో ప్రాబ్లం పడ్డ ప్రతి ఒక్కళ్ళు అది ట్రై చేస్తారు. అది ఆ నంబర్ ఇచ్చేస్తే ఇంక నా వాల్యూ ఉంటుందండి. వెరీ గుడ్. సరే, ఫినిష్ చేసేసి పవన్ కళ్యాణ్ ఎవరు అది పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకుంటున్నారు మీరు చెప్పండి. అది సరే, ఇంతకీ ఈ సినిమా వ్యూహం అనేటువంటి కంటెంట్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుండి జరిగినటువంటి రాజకీయ పరిణామాలని. ఫస్ట్ పార్ట్ వైఎస్ఆర్ గారు పిన్నప్పటి నుంచి ఆయన సీఎం అయ్యే వరకు. ఎవరు? జగన్ గారు సీఎం అయ్యే వరకు. అంటే దాంట్లో జరిగినట్టు రాజకీయ పరిణామాలు మొత్తం ఎవరెవరు ఏమేమి వ్యూహాలు పన్నారు. ఇప్పుడు జగన్ గారు జైలుకి వెళ్ళటం,
అన్ని అవన్నీ ఉంటాయి. మరి వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఉంటుందండి? ఉంటుంది. అది కూడా ఉంటుంది. ఇంకా క్రిషియల్ ఇది అది అని ఇది వదలలేదు, అన్ని పెట్టేశాను. కోడికత్తి కేసు కూడా ఉంటుంది. కోడికత్తి కేసు అది మీరు చూడండి సినిమాలో. ఏపీ అభివృద్ధి, ఇప్పుడు ఏపీ అభివృద్ధి అంటే దాని కాంట్రాక్టర్ అండి సినిమా. ఇది ఏపీ అభివృద్ధిని సినిమాలు ఎలా చూపెడతారు సార్? వర్మ గారు మెయిన్ పాయింట్ ఈ సినిమా అనేదే బై డెఫినేషన్ డ్రామా. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు, దాని నుంచి ఏమేమి జరిగినాయి అనేది ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్లో చేయటం అనేది అదే నేను చేసింది. వర్మ గారు ఒక క్వశ్చన్ అండి. ట్రైలర్ చూసిన తర్వాత 2010 నుంచి మీరే చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర చనిపోయిన దగ్గర నుంచి 2019 ఎలక్షన్స్ వరకు పార్ట్ 1 ఉంటుంది అంటున్నారు. ఇదే కాన్సెప్ట్ తోటి, కంటెంట్ తోటి ఇంకొక సినిమా వస్తుంది యాత్ర 2 అని. సో దీనికి సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా, ఏదైనా డిఫరెన్స్? నాకు అబ్సల్యూట్గా లేదండి. ఎందుకంటే నాకు మహి తెలుసు యాజ్ అ పర్సన్ నాకు, కానీ యాత్ర 2 కంటెంట్ అనేది అసలు నాకు ఐడియా లేదు. చంద్రబాబు అంటే ఏంటి, కోపం మీకేమన్నా? సో చంద్రబాబు అంటే నాకు విపరీతమైన ఇష్టం, రసగుల్లా కన్నా ఎక్కువ ఇష్టం. ఏదో విలన్ లాగా చూపించారు మరి. అరే నేను ఇప్పుడే చెప్పాను, రసగుల్లా కన్నా ఎక్కువ ఇష్టం అంటే మళ్ళీ విలన్ లాగా మీకు కనిపిస్తున్నారేమో. ఇప్పుడు జగన్ పార్ట్లో తెలంగాణ, దానికి ఇంకొక సీక్రెట్ అంటే నాకు విలన్లు అంటే చాలా ఇష్టం. మళ్ళీ అది కూడా చెప్తున్నా. జగన్ పార్ట్లో తెలంగాణ యాజిటేషన్ కూడా ఉంది, అది ఉంటుందా మీ సినిమాలో? ఐ మీన్ నాట్ మచ్ మెన్షన్ ఉంటుంది కానీ నాట్ రియలీ. సార్ ఎన్నికల ముందు రిలీజ్ చెప్పింది ఎదవలాగా అనిపిస్తున్నానండి. సినిమా తీసిందే అందుకు. అప్పుడు మీరు ఎన్నికల ముందే రిలీజ్ చేయాలి అంటే ఇంకా ఎక్కడ చూపించండి, ఒకసారి మీ ఫేస్ చూపించండి. ఓకే సార్, అంటే ఇప్పుడు వ్యూహంగా ముందే సలార్ రాబోతుంది కదా, మరి సలార్ ముందు ఇది ఎంతవరకు నిలబడుతుంది అనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు వేరే అంటే వేరే ఏమంటారు దాన్ని ఉద్దేశాలతోటి మోటివేషన్స్ ఉంటాయి. వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ ఆస్పెక్ట్, ఒక రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు, రియల్ లైఫ్లో ఇప్పటికి కూడా పొలిటికల్గా స్ట్రాంగ్గా పబ్లిక్ మైండ్లో ఉన్న క్యారెక్టర్స్ స్టోరీ. యూనో సలార్ అనేది ఫిక్షనల్ స్టోరీ, పెద్ద స్టారు అది. సో ఐ డోంట్ థింక్ దే బోత్ ఆర్ కమింగ్ ఇన్ ద కేటగిరీ. 2 సినిమాలు అన్నాం కాబట్టి ఒకే దాంట్లో ఉంటాయని నేను అనుకోవట్లేదు. సో దిస్ విల్ బీ ఫర్ ఏ స్పెసిఫిక్లీ ఇంట్రెస్టెడ్ ఆడియన్స్, ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గురించి. ఇప్పటి వరకు అంటే ఈ క్యారెక్టర్స్ అన్ని చూస్తుంటే మన గతంలో జరిగిన మొత్తం చూసిన పబ్లిక్కి ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఇంకా ఏం ఎక్స్టర్నల్గా మీరు చూపించబోతున్నారు? గతంలో మీరు బయట వాళ్ళు మైకుల దగ్గర లేకపోతే స్పీచ్ల్లో చూశారు, వాళ్ళ బెడ్రూమ్లో బాత్రూంలో ఏం జరిగినాయని ఉంటాయి దీంట్లో. అది మెయిన్ థింగ్. సరే, సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ జగన్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటుందా? నేను జ్యోతిష్కుని కాదు, దేవుణ్ణి కాదు, నేను జస్ట్ ఫిల్మ్ మేకర్. నేను పైగా జ్యోతిష్యం దేవుడిని నమ్మను కూడా. సో ఆ క్వశ్చన్ అడగడం కరెక్ట్ కాదు. సార్ వర్మ గారు ఒక క్వశ్చన్ అండి. చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. మీరు కూడా ట్విట్టర్లో కూడా చెప్తుంటారు పవన్ కళ్యాణ్ అంటే అభిమాని, పవన్ కళ్యాణ్ 1 ఆఫ్ ద ఫ్యాన్ అని మీరు చెప్తుంటారు కదా. మీరు ఏ సందర్భంలో పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అయ్యారు? ఆయన యొక్క క్వాలిటీ ఏది చూసి, ఏ సినిమా కానీ ఏదన్నా ఇన్సిడెంట్తో మీరు ఎలా ఫ్యాన్ అయ్యారు? జవాబు చెప్పే ముందు నేను అమ్మాయిని ఒకటి అడుగుతా, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా? నేను పార్షియలీ కాదండి. పార్షియలీ అంటే సినిమాలు చూస్తాను కానీ ఫ్యాన్ అని కాదు. ఓకే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ద పాయింట్ ఇప్పుడు అంటే నేను జస్ట్ యాజ్ ఎ రెగ్యులర్ పర్సన్గా నేను పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా తక్కువ చూశాను యాక్చువల్గా. బట్ ఐ వాజ్ అట్రాక్టెడ్ టు హిమ్. జనసేన లాంచ్ అప్పుడు చేసిన ఫస్ట్ మీటింగ్ కానీ లేకపోతే చాలాసార్లు. బట్ ఐ లుక్ ఎట్ ఇట్ లైక్ ఎంటర్టైన్మెంట్. యూనో నా ఉద్దేశంలో తనకు ఒక కన్సిస్టెన్సీ అనేది లేదు. అది నా జస్ట్ యాజ్ వన్ ఆఫ్ ద కోర్స్ ఆఫ్ పీపుల్ నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. సరే, ఇప్పుడు ట్రైలర్ చూస్తే అందరి క్యారెక్టర్లు, మెయిన్ వాళ్ళ క్యారెక్టర్లకి వాళ్ళ వాయిసే ఉంది, కానీ జగన్ గారి క్యారెక్టర్కి ఆయన వాయిస్ లేదు. ఎందుకు? కథానాయకుడు క్యారెక్టర్కి ఎందుకు లేదు? అంటే అక్కడ దానికి 2 పాయింట్స్ అండి. ఫస్ట్ ఇప్పుడు జగన్ గారు కొన్ని యాక్సెంట్ ఏదైతే ఉందో, నార్మల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆయన పొలిటికల్ మీటింగ్స్లో మాట్లాడినప్పుడు హై పిచ్లో మాట్లాడతారు. అది నేను ఆయన పర్సనల్గా మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక దాని ఎలిమెంట్లో మ్యాక్సిమం పాసిబుల్ ట్రై చేసాం. అది ఐ ఫెల్ట్ దిస్ వాయిస్ ఈజ్ కరెక్ట్ ఫర్ ద క్యారెక్టర్ ఆఫ్ ది ఎమోషన్.
ఇంకోటి రీసెంట్గా ట్విట్టర్లో ఒక పోస్టర్ పెట్టారు, మీరు చాయ్ గ్లాస్ పట్టుకొని సైకిల్ ఉండి దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. చాలా మంది ట్విట్టర్లో చెప్పలేకపోయారు. ఇప్పుడు చెవో కమలం పువ్వు ఉందండి, చేతిలో గాజు టీ గ్లాస్ ఉంది, ఎల్లో డ్రెస్, ఎల్లో షర్టు, ఎల్లో సైకిల్ ఉంది. ఈ మూడు చూస్తే మీకేమనిపిస్తుంది? దేని ఉద్దేశించినది? అరే నేను ఇప్పుడు చెప్పాను, మీరు జర్నలిస్ట్ అయి ఉండి ఎంత అరటిపండు ఒలిచిపెట్టి చేతిలో పెట్టినా కూడా మీరు మళ్ళీ నాతో చెప్పిస్తే చెప్పకూడదనే కదా నేను ఇమేజెస్లో పెట్టింది. యా. సో వర్మ గారు ఇక్కడ సో ఇందాక మీరు చూపించిన ట్రైలర్లో ఆయన చిరంజీవి అనాలో లేదో మాకు తెలియదు, కానీ మీ కథనం ప్రకారంగా చూస్తే కనుక చిరంజీవి పవన్ కళ్యాణ్తో చెప్తున్న డైలాగ్ వివరం అయితే సవరం అయితేనే కానీ వివరం రాదు అన్నారు. సో ఆ డైలాగ్ పెట్టారు అంటే డైరెక్ట్గా అంటున్నట్లే కదా, అది కాదనుకోలే. అసలు ఏం చెప్తారు దాని గురించి? డైరెక్ట్గా అన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటి, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఓకే, దట్ డిడ్ంట్ వర్కౌట్. ఆయన సరిగ్గా చేయట్లేదు, ఇలా చేయకుండా ఉండాల్సింది అన్నది అనుకుని మళ్ళీ వేరే పార్టీ పెట్టారు. ఓకే, అప్పుడు ఎప్పుడైతే ఆ రోజు ఇది దానికన్నా ఇంకా ఘోరంగా విఫలమైనప్పుడు ఎంతో కొంత మీకు హ్యాపీనెస్ వస్తుంది కదా. అప్పుడు చెప్తే ఏం లేదు మనం అందరం అంటాం కదా, ఎవరైనా సరే. సో అది దట్ ఈస్ వాట్ ఐ ట్రై టు పోర్ట్రే అక్కడ. సో అందరూ ఫిక్షనలే, నేను కూడా ఫిక్షనలే. సో ఇప్పుడు జగన్ క్యారెక్టర్ కూడా ఫిక్షనే అనుకోవచ్చా? మరి అందరూ ఫిక్షన్, అదే చెప్తున్నాను. ఇప్పుడు పాయింట్ ఎనీథింగ్ ఏదైనా సరే, సినిమా అన్నా మీరు మాట్లాడుకున్నా, మీరు పేపర్లో చూసినా, ఏదైనా సరే మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు, మీరు నమ్మింది చెప్తారు. ఆ నమ్మిన దాంట్లో నేను నమ్మిన నిజం అది, నేను నమ్మింది నిజమా కాదా అనేది అవతల వాళ్ళు చెప్పాలి కదా, నేను చెప్పలేను కదా. యా. సో ట్రైలర్ ఎమోషనల్గా స్టార్ట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి గారి ఇంట్లో ఏమైంది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏమన్నా అని అంటే దానికి నేను ఇచ్చేది ఏంటంటే, నేను వాళ్ళ ఇంట్లో పనోళ్ళు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో కూర్చొని రాత్రిపూట ఒక బీర్ బార్లో ఓడక తాగాను. అప్పుడు వాళ్ళతోటి ఆ రహస్యాలన్నీ నేను చెప్పించుకొని అవి తీసాను. అది నా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇంట్లో పనోళ్ళు. యా. సో సెలబ్రిటీస్ అంతా కూడా పనోళ్ళ ముందే మాట్లాడుకుంటారు అనుకోవచ్చా? పనోళ్ళు అందరికీ తెలుస్తుంది గురించి, ఎందుకంటే మనం పనోళ్ళని మనుషులుగా చూడం. ఏదో మనతో మన పక్కన ఇటువంటి తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఆ తిరుగుతా మన మాటలన్నీ ఇన్ని నోట్ చేసుకుంటూ ఉంటారు. అది అందరికీ తెలుసు. అది సో మా ఇంట్లో ఇప్పుడు అది నేను అన్ని ముందు నేనే చెప్పేస్తాను కాబట్టి పనోడు చెప్పడానికి ఏమి లేదు ఇంకా. సో ఒక క్వశ్చన్, అయితే ఓవరాల్గా చూస్తే కనుక మీ ట్రైలర్లో జగన్ ఫ్యామిలీ మొత్తం కనిపిస్తున్నారు, కానీ ఎందుకు షర్మిలక్క లేదు? క్యారెక్టర్ ఉన్నారు సినిమాలో అండి. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, అఫ్కోర్స్ ఆ క్యారెక్టర్ ఉన్నారు సినిమాలో. మీరు ఒక 2 hours సినిమాలో ఒక ఆల్మోస్ట్ మీకు 10 సంవత్సరాలు జరిగిన ఒక స్టోరీని చెప్పడానికి ఆటోమేటిక్గా మీరు మీ స్టోరీ మెయిన్ పాయింట్కి ఏది అవసరం అయితే అదే మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు. అలా కొన్ని క్యారెక్టర్లు ఎక్కువ ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ తక్కువ ఉంటాయి. వర్మ గారు నో, నాకు ప్రజాసేవ చేసే ఉద్దేశం ఏ మాత్రం లేదు. ఫ్లో చేయను. వర్మ గారు అది అంటే వాళ్ళు అంటారు కదా, అన్నాను కూడా అన్నాను, వాళ్ళు అట్లీస్ట్ అంటారు, నేను అది కూడా అన్నాను. వర్మ గారు మీ సినిమా కొందరికి ఇక్కడ తెలంగాణలో ఎంటర్టైన్మెంట్ అయితే, సో ఏపీలో ఒక ఎమోషన్. సో ఈ సినిమా రాజకీయాల్లో ఒక అలజడి సృష్టించబోతుంది అనేది మీరు ట్రైలర్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఇష్యూ అంతా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఏపీలో తెలుగుదేశాన్ని గెలిపించడానికే మీరు ఈ సినిమా తీశారు అనుకోవచ్చా? తెలుగుదేశం గెలిపించాను ఏం నాకు లాజిక్ అర్థం కాలేదు, ఒకసారి చెప్పండి. ఏపీలో తెలుగుదేశాన్ని గెలిపించడానికే వర్మ వ్యూహాత్మకంగా ఈ సినిమా తీసాడని మేము అంటున్నాం. దానికి మీ సమాధానం ఏంటి? అంటే కాదు, అప్పుడు ఏంటంటే సినిమాలో ఏం చూపిస్తే అట్లా అవుతుందని మీ ఉద్దేశం? మీరు ఏం చూపించారు? నేను చూపించా, మీ సినిమా చూడాలి. అదే నేను ఎక్కడ చెప్పేస్తే సినిమా చూడలేదు ఎందుకు? యా, అంటే ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీకి కోవట్నానా జనసేనలో, అదే మీరు చెప్పేది. ఓకే, అది మనకి 29th తెలుస్తుంది. రామగారు ఒక బేస్ వాయిస్. ఓకే,
అంతా సీరియస్గా రాజకీయాల గురించి డిస్కస్ చేస్తుంటే ఒక క్యారెక్టర్ జంతికలు తినిస్తూ తింటా కనిపిస్తుంది. ఎవరన్నా క్యారెక్టర్ మీరు ఎవరన్నారు? అంటే వేరేదైతే చెప్పగలిగేవాడిని, జంతికలు తినే అలవాటు అట్లా కరకర నవ్వుతూ ఎంతమంది ఉన్నారు, అందరు సైలెంట్ అవుదాం. ఆ జంతికలు తినే క్యారెక్టర్ ఎవరని మీరు అనుకుంటున్నారు చెప్పండి. సో ఓకే, నా క్యారెక్టర్ లేదండి. మీకు తెలిసిన పొలిటికల్ క్యారెక్టర్స్ చెప్పండి ఒకళ్ళ పేరు. సార్ ఇప్పుడు అందరికీ తెలుసు, మీరు చీకట్లో కూర్చుని కెమెరాకి అటే పొన్నా కూడా చెప్పడానికి భయం అయితే ఎట్లాగా? ఎస్, అది లోకేష్ గారి క్యారెక్టర్. అంటే ఇక్కడ మార్చారా, జంతికల కింద మార్చారా? అది తిండి కదండి, జంతికలు బిస్కెట్లు ఏంటి తేడా? అది అంటే ఆ పర్టికులర్ టైంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు ఏం మాట్లాడారో అదే చూపించాను. జస్ట్ పాపులర్ నేరేటివ్ ఏముందో, ఆఫ్ కోర్స్ పాపులర్ నేరేటివ్ అనేది ఎప్పుడూ కూడా రెండు సైడ్స్ ఉంటుంది, మరి మోర్ లెస్ అది. అన్ని యాసెస్ పెట్టాను. మొత్తం ఏళ్ళనే యాసెస్గా పెట్టేస్తే ఇంకా ఛానల్స్ ఎక్కడ మీరు? వన్ ఆఫ్ ది థింగ్స్ ఈజ్ స్టోరీకి ఉన్న లెంగ్త్ ఆల్మోస్ట్ మనం 2010 నుంచి 2022 వరకు స్టోరీ ఉంది. సో ఆబ్వియస్గా అంటే ఇక్కడ అంటే బేసిక్గా ఇక్కడ ఈ సినిమా నాకు తెలిసి ఎవరు సినిమా లాగా చూడరు. ఇదంటే ఒక డిపిక్టింగ్ స్టోరీ ఆఫ్ ఎ లాంగ్ టైమ్ విచ్ హ్యాపెండ్. అందుకని ఫస్ట్ నుంచి కూడా దాసికిరణ్ గారు కూడా అదే ఉద్దేశంలో మనం 2 సినిమాలు ఒకేసారి తీసి షార్ట్ టర్మ్ గ్యాప్లో రిలీజ్ చేద్దామని చేసాం. అప్పుడు మీరు ఫస్ట్ పార్ట్లో మీకు కొన్ని డౌట్స్ ఏమన్నా ఉంటే అది సెకండ్ పార్ట్లో క్లియర్ అవుతాయి. వర్మ గారు, ఈ సినిమాకి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఏమైనా రాయితీ కోసం ప్రయత్నించారా? టికెట్ రేట్లు ఏమైనా పెంచుతున్నారా, తగ్గిస్తున్నారా? దానికి సంబంధించి ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరుపుతున్నారు? అది ప్రొడ్యూసర్ని అడగండి. ప్రొడ్యూసర్ గారు మీరు ఆన్సర్ చేయొచ్చు. లేదు, అలాంటిదేం లేదండి, అలాంటిదేం లేదు. సార్ వర్మ గారు అమ్మ లక్ష్మి ఒక్క నిమిషం. వర్మ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఈ సినిమాకు సెన్సార్ ప్రాబ్లం వచ్చింది, సెన్సార్ సర్టిఫికేట్ మీరు తెచ్చుకున్నారు, కానీ గతంలో చాలా రోజుల క్రితం మీరు చెప్పారు సెన్సార్ బోర్డు మీద సినిమా తీస్తా అని చెప్పి. ఎప్పుడు తీస్తారు? డెఫినెట్గా త్వరలో, అతి త్వరలో. మీరేమన్నారు? మీరు ఎక్కడ ఫ్రీ చేయం, థియేటర్కి రన్ అయ్యాక ఓటీటీలో రావచ్చు ఫ్రీగా, అంతేగాని. సార్ ఇందులో క్యారెక్టర్స్ మరి మిగతా వాళ్ళతో ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు సార్? మిగతా క్యారెక్టర్స్ అందరిని కూడా ఎప్పుడు మీడియా ముందుకు తీసుకురాబోతున్నారు? అంటే బేసిక్గా నాకు ఐ పర్పస్లీ డోంట్ వాంట్ టు బ్రింగ్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఒక పాపులర్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మన మామూలు సినిమాల్లో అంటే యాక్టర్ నేను ఫలానా రోల్ చేశాను అనేది. కానీ యాక్చువల్ యాక్టర్ని మీరు స్టేజ్ మీద చూస్తే ఆ క్యారెక్టర్ లేకుండా, ఆ బాడీ లాంగ్వేజ్ లేకుండా దాని ఎఫెక్ట్ ఉండదు అనేది, ఎస్పెషలీ వాళ్ళు పాపులర్ పీపుల్ కూడా కాదు. అది sir, this is Madhav. Hi sir, here. Yeah. Many times you said you are the admirer of KCR garu. So how do you see the assembly election results of Telangana? How I see, I mean the way everybody saw. In terms of, అంటే ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి ఆల్సో ఇస్ వెరీ క్లోజ్ టు మీ. యూనో రేవంత్ రెడ్డి నాకు పర్సనల్గా తెలుసు, కేసీఆర్ గారిని నేను ఎప్పుడు కలవలేదు, బట్ ఐ యూస్ టు అడ్మైర్ హిమ్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్. సో ఇప్పుడు నాకు వాళ్ళిద్దరూ 2 కళలు లాంటి వాళ్ళు అన్నారా ఏమన్నా? అంటే తెలంగాణలో ఒక కంట కన్నీరు, ఒక కంట పన్నీరు. ఓకే, ఈ రిజల్ట్స్, ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఇంపాక్ట్ ఏపీలో అలాగే ఉండబోతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఎలక్షన్స్. అంటే నా పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ అండర్స్టాండింగ్ ఎలక్షన్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాజ్ చాలా స్ట్రాంగ్ ఫోర్స్. తన ఒక ఏమంటారు దాన్ని, ఒక పర్సనాలిటీగా, ఒక డైనమిజం తోటి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లాగా వచ్చారు అన్న ఫీలింగ్. వేరే అక్కడ ఏంటంటే సిబిఎన్ గారు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, అండ్ ఈజ్ నాట్ నథింగ్ న్యూ, అండ్ ఈజ్ ప్రాబ్లీ అట్ ద లోయెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు. అండ్ పవన్ కళ్యాణ్ గారి కన్సిస్టెన్సీ అందరికీ తెలుసు. సో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కొన్నంత స్ట్రాంగ్ అపోజిషన్ అక్కడ లేదని నా ఫీలింగ్.
అదే నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కోవర్ట్ అని జనసేన పార్టీలో. ఇంక దాని తర్వాత పొత్తు అనే దానికి మీనింగ్ ఏమైనా ఉంటుందా నాకు తెలియదు. నా అంచనా ఏం లేదు. వర్మ గారు ఏది నాకు ప్యాకేజ్ ఇది ఇప్పటికే అది అడుగుతూనే ఉంటారు. ఓకే, నేను నో పాయింట్. ఇప్పుడు ఓట్ అనేది నా ఫీలింగ్, ఓట్ వేయటం అనేది ఒక బాధ్యత లేకపోవడం. ఎందుకు బాధ్యత లేకపోవడం అంటే నాకు ఎవరు నిలబడుతున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఫోర్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, అలా ఎలాగ సాధ్యం అని చెప్పేది అమలుపరచడానికి అనే పరిజ్ఞానం అస్సలు లేనప్పుడు ఓటు వేయటం అనేది చాలా బాధ్యతారహితం అని నేను ఫీల్ అవుతాను. అందుకని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నా లైఫ్లో ఎప్పుడు ఓటు వెళ్ళింది నేను. ఇది నేను నా ఉద్దేశంలో ఎప్పుడైతే దానికి రీజన్ కూడా చెప్పాను మీకు, దానికి లాజిక్ కూడా. వర్మ గారు, ఇప్పుడు ఈ మధ్య మీరు యానిమల్ సినిమా మీద విపరీతమైనటువంటి ప్రశంసలు కురిపిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ టాలెంట్ గురించి కూడా. అందులో అతను 3 hours 20 minutes 27 minutes అలా తీశాడు. అంటే నిడివితో సంబంధం లేకుండా సినిమా తీశాడు. దాన్ని కూడా మీరు ప్రశంసించారు. మీరు కూడా ఈ వ్యూహం శపథం సినిమాని ఒకే భాగంగా కొంచెం నిడివి ఎక్కువైనా ఒక 3 hours 15 minutes అలాగ వచ్చినా పర్లేదని అనుకోలేదు. ఇది ఇప్పుడు ప్లాన్ చేసినప్పుడు సందీప్ అంగన్ ఇంకా తీయలేదు కాబట్టి ఆ తిరిగి లేక ఇలా తీసాం. బట్ హ్యావింగ్ సెడ్ దట్ అండి, ఇప్పుడు మీరు ఒక పర్టిక్యులర్ సింగులర్ ప్లాట్ చెప్పడానికి తను తీసుకున్న టైంకి ఒక ఎపిసోడ్స్ లాగా, అంటే ఒక 2014 to 19 to 23 అనేది ఐ ఫీల్ ఇట్ విల్ వర్క్. ఆల్మోస్ట్ మనకి వెబ్ సిరీస్లో ఎపిసోడ్స్ లాగా సిరీస్ అనేది చాలా కామన్. అది ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ టైం వచ్చింది. అంటే ఇంతకుముందు 2 భాగాలుగా తీసిన ఒక గ్రేట్ యాక్టర్ బయోపిక్ డిజాస్టర్ అయింది. సరే, సినిమా మీరు ఒక పార్ట్లో వచ్చినా 2 పార్ట్లో వచ్చినా ఫ్లాప్కి ఇటుకి అది వోంట్ బి ద రీజన్. అది దాని హోల్డింగ్ పవర్ ఎంత ఉందనేది దట్ విల్ డిటర్మైన్. మీరు ఒక పార్ట్లో వచ్చినా ఫస్ట్ పార్ట్ హిట్ అయిందంటే సెకండ్ పార్ట్ మీనింగ్ లేదు కదా. ఇది ఎంత హోల్డ్ చేస్తుందని ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది నాకు మంచి సామర్థ్యం గుర్తురాట్లేదు. తినబోతా అన్నం ఏంటి, అన్న రుచి ఎందుకు అడుగుతారు, అదొకటి. అది చాలా మైల్డ్. అది ఓకే, మీకు తింటాం ఇష్టం లేకపోతే మానేయండి, అంతే. 1 of the 2. మీరు కేఏ పాల్ గారు ఫ్యాన్. యాక్చువల్గా ఆనెస్ట్గా సార్, మీరు చెప్పే వరకు నాకు గుర్తురాలేదు పెట్టాలని. ఇది ఫస్ట్ టైం అడిగారు ఎవరో నీ క్వశ్చన్ నన్ను. కాకపోతే అంటే ఆల్మోస్ట్ మెయిన్ ప్లాట్కి ఏమాత్రం కనెక్షన్ లేని క్యారెక్టర్ కాదు కాబట్టి. హలో, మీరు ప్యాకేజ్ వస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు నేను తీసుకోలేదని చెప్తే మీరు నమ్మరు. అందుకని మీరు ఒక స్త్రీ కనుక స్త్రీల మనసులు ఎప్పుడు నొప్పించను. నేను తీసుకున్నా ఒక 1000 కోట్లు తీసుకున్నా. ఓకేనా? వర్మ గారు, చాలా ఎక్కువ నెంబర్ చెప్తే నమ్మరని. 100 కోట్లు అంటే నమ్మేస్తారు, 1000 కోట్లు అంటే. వర్మ గారు, సినిమా అంతా ఈ పొలిటికల్ నేపథ్యం, సీరియస్, వాళ్ళని తిట్టుకోవడం, వీళ్ళని తిట్టుకోవడం ఉంటుంది. దీంట్లో కామెడీగా కనిపించే క్యారెక్టర్ అని ఉందా ఈ పొలిటికల్ దీంట్లో? ఒక క్యారెక్టర్ ఉంది, కానీ నేను పేరు చెప్పను. మీరు నవ్వుతున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసిపోయిందని నేను అనుకుంటున్నా. అది సస్పెన్స్, సినిమాలో సస్పెన్స్. అదే. హాయ్ సార్. హాయ్ వర్మ గారు, ఇంతవరకు మీరు సెన్సేషనల్ అనిపించుకుంటూనే ఉన్నారు. సో ఇప్పుడు ప్రత్యేకంగా రాజకీయాల మీదే ఒక క్రియేటివ్ చేస్తున్నారు. ఎందుకు బయోపిక్లు అంటే మీకు రాజకీయాలు మాత్రమే గుర్తొస్తున్నాయా, లేకపోతే ఏంటి, అసలు మీ దగ్గర స్టోరీస్ లేవనా, లేకపోతే ఏంటి అసలు? బేసిక్ 1 point అంటే, నేను తీసిన వెరైటీ ఎవరు తీయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోపిక్స్ కూడా నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ నా డైరెక్షన్లోనే 60 సినిమాలు పైగా వచ్చినాయి. దాంట్లో బయోపిక్లు అన్నీ కలిపినా కూడా, ఇది సర్కారు ఇలాంటి అన్నీ కలిపినా కూడా హార్డ్లీ 5 or 6 ఉంటాయి.
కాకపోతే బయోపిక్ అనేది ఒక పాపులర్ క్యారెక్టర్ తీసినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు, మీడియాలో ఎక్కువ వస్తుంది, అదొకటి డిఫరెన్సు. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు అంటే పొలిటికల్ అనేది క్వశ్చన్ కాదు, నాకు పవర్ఫుల్ పీపుల్ బయోపిక్స్ తీయడం అనేది ఇష్టం. వాళ్ళు క్రిమినల్ అవ్వచ్చు, లేకపోతే పోలీసులు అవ్వచ్చు, పాలిటీషియన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు మీరు అన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్తో చేసామన్నారు, ఇంక్లూడింగ్ జగన్ అండ్ భారతి క్యారెక్టర్ అన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ అంటారు. బట్ వై హ్యావ్ నేమ్డ్ ద టీవీ ఛానల్స్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టామన్నారు? ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనలేదు, నేను చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు ఉంటుంది ఆయన పేరు, భారతి గారునే. అందరూ ఫిక్షనల్ మీరేగా చెప్పారు ఇందా. ఫిక్షనల్ సరదాగా జోక్ కూడా అర్థం చేసుకోకపోతే సరదాగా ఎలా అంటారు సార్? ఇంత సీరియస్ గా ప్రెస్ మీట్ జరుగుతుంటే మీరు ఆ క్యారెక్టర్ సరదా అని ఎట్లా ప్రెస్ మీట్ సీరియసా? ఇది ఫస్ట్ టైం అంటున్నాను. టీవీ ఛానల్స్ మీద ఏంటి? వాట్ ఈస్ అవర్ మీకు ఇప్పుడు సీరియస్గా చెప్తున్నా, ఇది టోటల్ ఈ సినిమా మొత్తం అన్ని రియల్ క్యారెక్టర్స్, రియల్ ఇన్సిడెంట్లు, కానీ అవన్నీ నేను నమ్మిన రియాలిటీ. నేను నమ్మిన రియాలిటీ. వర్మ గారు, నాకు రేవంత్ రెడ్డి అనకాల్ అంటే నాకు అఫ్కోర్స్ తను తెలుసు, బట్ ఇట్ డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని మాత్రం. 5 ఏళ్ళ వరకు ఉండవు వర్మ గారు, 5 ఏళ్ళ వరకు ఉండవు. వర్మ గారు మళ్ళీ 4.5 ఏళ్ళు అయ్యాక మళ్ళీ అడిగితే ఆ టైంకి అప్పుడున్న పరిస్థితి బట్టి నేను బొట్టలోంచి మళ్ళీ ఏదైనా తీయచ్చు. వర్మ గారు ఇక్కడ హాయ్ సార్, ఇప్పుడు దాకా లైక్ మీరు ఇప్పుడు చూసుకుంటే ఈ సినిమా క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పేసి అని అన్నారు కదా. సో అంతకుముందు మీరు ఏ సర్టిఫైడ్ ఇవి కూడా కొన్ని వచ్చినాయి కదా, ఏది చేయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించిందండి? అవా ఇవా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ యూ, డర్టీ యూ అని ఉండదండి, యూ ఉంటుంది అంతే. అది థీమాటిక్ ఆస్పెక్ట్లో నాకు అన్ని రకాల స్టోరీస్, అన్ని రకాల నాకు ఇష్టం. ఆబ్వియస్లీ ఇందులో యూ సర్టిఫికేట్ రావడానికి మీకు ఒక అంటే యూఏ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం అది ఒక సెక్స్, వైలెన్స్ ఇలాంటి జానర్స్ వైజ్గా ఉంటుంది. ఇందులో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ పొలిటికల్ ఫిలిం అండ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ డ్రామా. సో దాంట్లో మీకు వేరే సర్టిఫికేట్ రావడానికి ఛాన్సే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అజయ్ గారు ఇక్కడ సార్, మీరు దావూద్ని అడ్డం పెట్టుకుని సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకున్నా అని చెప్పారు. అయితే ఈ సినిమా సెన్సార్ అయినా సరే థియేటర్స్లో ఖచ్చితంగా అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్నాళ్ళ క్రితమే లెటర్స్ పెట్టారు. ఖమ్మం జిల్లాలో కొంతమంది ర్యాలీస్ కూడా తీశారు. థియేటర్స్లో దీన్ని అడ్డుకుంటాం, థియేటర్స్ని బద్దలు కొడతామని కూడా చెప్తున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పెట్టిన లెటర్ ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత కూడా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చేసింది కాబట్టి రైట్ నో యాజ్ థింగ్స్ స్టాండ్ టుడే దాన్ని అసలు మేము కన్సిడరేషన్ తీసుకోవట్లేదు. ఆర్సీ, ఎస్ ఆర్సీ, ఎందుకంటే మెయిన్ సెన్సార్ బోర్డ్ రిఫర్డ్ టు ఆర్సీ కమిటీ. చాలా మినిమల్, అంటే అది ఆల్మోస్ట్ లేదని చెప్పాలి. సార్, ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లలో గెలిస్తే రెడ్డి రాజ్యంలో కాపులను సినిమా తీస్తారా? అట్లానా అంటే ఎక్కువ గెలిస్తే ఏమవుతుంది? రెడ్డి రాజ్యంలో కాపులు, ఓకే అట్లానా? ఇంట్రెస్టింగ్. ఇప్పుడే బయోపిక్లు చేయండి అని చెప్పాను కదా, మళ్ళీ ఇది ఇచ్చారు ఐడియా మీరు. ఇప్పుడు నాకు ఇంకొక టైటిల్ ఏమొచ్చిందంటే అక్కడ రెడ్డే ఇక్కడ రెడ్డే. రాజులుగా అంత సీన్ లేదండి. మరి చంద్రబాబు ఎక్కువ సీట్లు గెలిస్తే రెడ్డి రాజ్యంలో కమ్మలని తీస్తారా? మరి రెడ్డి రాజ్యంలో కమ్మలు, ఎస్ సార్. చెప్పండి.
సార్ జనరల్గా నేను కాస్టింగ్ ఎప్పుడు ఎస్పెషల్లీ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని పోర్ట్రే చేసే అవసరం ఉన్నప్పుడు వీ డూ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ ఒకటి ఫస్ట్ లుక్ సిమిలారిటీ, తర్వాత పర్ఫార్మెన్స్ రావటానికి, దాని తర్వాత వి గివ్ సమ్ ట్రైనింగ్ ఫర్ దట్, దాని తర్వాత వాళ్ళకున్న సెన్స్ వీక్నెస్ బట్టి ఫోటోగ్రఫిక్ ఆస్పెక్ట్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అందుకని నేను స్టేజ్ మీద పెడితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు రోల్ వేసిన యాక్టర్ ఉన్నారనుకోండి, మీరు బిలీవ్ కూడా చేస్తారు తను అలా కనిపిస్తాడని యూనో. సో ఇప్పుడు అతను నాసిక్లో ఒక హోటల్లో వెయిటర్, అతను అక్కడి నుంచి తీసుకొచ్చి అతనికి డైలాగ్ ట్రైనింగ్ అంతా ఇప్పించేసాం. యా ఎస్ యా ఉంటాయి. ఏంటి మీరు ఇలా అంటే మీకు అది అది అర్థమైంది కదా? ఓకే ఓకే. రామ్ గోపాల్ వర్మ గారు సెన్సేషన్ కోసం ఏదైనా చేస్తారు. సో పొలిటికల్గా అయినా సరే, ఫిలిం అయినా సరే, ఏ సర్టిఫికేట్స్ అయినా ఏదైనా చేస్తారు. సో ఆ సబ్జెక్ట్లో మీ పొలిటికల్ వైజ్ మీ వరకు వచ్చినప్పుడు మీకేం అనిపించట్లేదా? అంటే ఎందుకు ఈ గొడవలు ఎందుకు అనిపించట్లేదా? లేకపోతే ఇవి ప్రజల్లోకి వెళ్ళాల్సిందే అనిపిస్తుందా? మీ ఫీలింగ్ ఏంటి అసలు యాక్చువల్లీ మూవీస్ గురించి? గొడవ కావాలనే తీసుకున్నాను, మీరేమో గొడవ ఎందుకు అనిపించట్లేదా అంటే అయ్యో పర్లేదు. లోక కళ్యాణం కోసం భగవంతుడు కొన్ని పనులు కొంతమందితో చేపిస్తుంటాడు భూమి మీద, దానిలో భాగంగా నా రోల్ నేను చేస్తున్నాను. సార్ కిరణ్ కుమార్ గారు ఇంకొక క్వశ్చన్ అండి. సార్ 29th డేట్లో ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, డెవిల్ అనే సినిమా. మీకు థియేటర్లు ఎన్ని దొరుకుతున్నాయి, ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు ఆంధ్ర తెలంగాణ కలిపి? ఒక్క సినిమా కదా రిలీజ్ అవుతుంది, ఒక్క సినిమానే కదా. ఇంకా పర్లేదు, ఎప్పుడైనా కానీ ఎవ్రీ ఫ్రైడే 3 మూవీస్కి స్పేస్ దొరుకుతుంది 2 రాష్ట్రాల్లో. అది కోఆర్డినేట్ చేసుకొని చక్కగానే మంచిగా రిలీజ్ చేద్దామనే ప్లానింగ్. ఇబ్బంది క్వశ్చన్ టు దాసరి కిరణ్ కుమార్ ఇచ్చిన రెమ్యునరేషన్ ఎక్కువ. ఒక్కసారి చెప్పారని మరి ఒకసారి అడగరా? వర్మ గారికి వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ప్యాకేజ్ ఎక్కువ, దాసరి కిరణ్ కుమార్ ఇచ్చిన మీకు లాస్ట్ టైం ప్రభన్న చెప్పా, ఇదే ప్రశ్న ఎవరో వేశారు చెప్పా. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తిని ఈ భూ ప్రపంచంలో ఎవడు కొనలేడు, అతని మనసును గెలవలేడు. అంటే తనకి ఒక వెలకట్టలేని ఇమేజ్ ఉంది ఆయనకి, ఇన్ఫినిటీ అని లాస్ట్ టైం చెప్పా. ఎందుకంటే అతను ఒక అద్భుతమైన వ్యక్తి, మనం ఎవరితో పోల్చుకోలేని వ్యక్తి. అతను ఒక డిజైనర్ పీస్, అతనికి ప్యాకేజీలు, ఈ డబ్బులు, ఇవన్నిటికీ ఆయన అతీతమైన వ్యక్తి. అది మాట్లాడినా కానీ యాప్ట్ కాదు, అది డిజైనర్ పీస్ ఆయన. ఆర్జీబీ వర్మ గారు ఏదండి? లేదు, అవకాశం నాకు ఇచ్చారు చేయడానికి. ఆయన ఈ సినిమా చేయడానికి రాము గారే నాకు అవకాశం ఇచ్చారు చేయడానికి. ఎందుకంటే వంగవీటి చేస్తున్నాం ఇద్దరం కలిసి, మంచి అసోసియేషన్లో మంచిగా సక్సెస్ఫుల్గా చేసాం. కోఆర్డినేషన్ బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, కలిసి ప్రయాణం చేద్దామంటే కలిసి చేస్తాం. అలాంటి అవన్నీ అయిపోయినాయి కదన్నా, అందరూ 10 మంది 10 రకాలుగా మారుతుంటారు, ఇవన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో అంటే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని ఇట్లా వైసీపీ వాళ్ళు అంటూనే ఉంటారు. అసలు ఆయన ప్యాకేజ్ ఎంత తీసుకున్నాడని సినిమాలో చూపిస్తున్నారు. అది కేవలం ఇద్దరు వ్యక్తులకు తెలుసు. వాళ్ళిద్దరూ ఇందాక స్క్రీన్లో చూశారు మీరు. ఆ పర్టికులర్ మీటింగ్లో పని మనుషులు లేరు. సో మీరేం నెంబర్ ఏం చెప్పరు, ప్యాకేజ్ అంటారు అంతే. ఇది వైసీపీ వాళ్ళు అన్నట్లే ప్యాకేజ్ అంటారు కానీ ఒక నెంబర్ చెప్పరు, ఇన్ని కోట్లు అని. కానీ అంటే నాకు యాక్చువల్గా ఒక పని మనిషి చెప్పాడు, కానీ అది అంటే మరీ పని మనిషి కాదు, అక్కడ పని చేసే అతను, కానీ అది నేను చెప్పను. అది చెప్తే అతను నాకు సీక్రెట్గా చెప్పింది, నేను సీక్రెట్గానే ఉంచుకుంటున్నాను.
లో యాంగిల్. ఆర్జీ గారు లో యాంగిల్ అంటే ఎందుకు అంత నవ్వుతున్నారు? ఏం అర్థంగా అనిపించింది మీకు దాంట్లో? ఏదో యా సో నేను ఆనెస్ట్గా నా బిలీఫ్ ఏంటంటే, నేను పాలిటిక్స్కి పొలిటికల్ సైకాలజీకి డిఫరెన్స్ ఉంటుంది. పాలిటిక్స్లో ఉన్న మనుషుల సైకాలజీ ఎలా నడుస్తుంది అనేది నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్. నాట్ అబౌట్ పాలిటిక్స్. యా ద టెక్నికల్ ఆస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్, ప్రజలు ఎలా చేస్తారు, ఏమేం చేస్తున్నారు, ఏం స్కీములు పెడుతున్నారు, లేకపోతే అదంతా. కానీ మనుషులు అన్నాక ఇన్హెరెంట్లీ అందరూ పొలిటీషియన్సే ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా పొలిటికల్లో ఉంటారు. దట్ సైకాలజీ అలాంటి పొజిషన్లో ఉన్నోళ్ళు ఎలా పనిచేస్తుంది అనేది స్టడీ చేయడం అనేది నా మెయిన్ ఇంట్రెస్ట్. ఆర్జీ గారు, నిజమైన పవర్ ఎవరు లాక్కోవాలని మీరు చెప్పారు. అంటే మీరు ఈ సినిమా ద్వారా ఏదైనా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారా ఇరు పార్టీల నుంచి? సో ఇప్పుడు లాక్కోవాలి అనే దానికి ఒక మీనింగ్స్, అంటే మీరు సొంతంగా డిసిషన్ తీసుకోవడానికి ఏది ఏమైనా సరే ఎవరేం చెప్పినా మీకంటూ ఒక పర్టిక్యులర్ డిటర్మినేషన్, ఒక కన్విక్షన్ ఏదో ఉంటుంది. సో ఇప్పుడు ఒక మనిషి ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ లాక్కున్నట్టే కదా అది. ఎందుకంటే అతను పొజిషన్లో ఉంటే కనుక. పవర్ అనేది ఎవ్వరు ఇవ్వరంటే ఒక ప్రాసెస్లోంచి వెళ్ళి నిర్ణయాలు తీసుకుని అన్నీ ఎప్పుడు జరగవు. యాక్చువల్గా టఫ్ లీడర్ అంటే లాక్కోవాలి అనేది నా కాంటెక్స్ట్. అది గారు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడాను 3 విషయాలు చాలా ప్రామినెంట్ ప్లే రోల్ చేస్తున్నాయి సొసైటీలో. వన్ ఈజ్ సినిమా, పాలిటిక్స్ అండ్ క్రికెట్. క్రికెట్ ఈజ్ ది రిలీజియన్. ఇండియా ఓడిపోవాలని కోరుకునేటువంటి ఏకైక భారతీయులు మీరు. ఎస్, క్రికెట్లో. అలాగే సినిమా అనేటువంటి దాని పట్ల మీకున్న యాటిట్యూడ్ ఏంటో అది తర్వాత చెప్తారు. కానీ అలాగే పాలిటిక్స్, రెస్పాన్సిబుల్ సిటిజన్గా నేను ఓటు వెయ్యను అని స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. రెస్పాన్సిబుల్ సిటిజన్గా. హౌ రెస్పాన్సిబుల్ యూ ఆర్ టు గివ్ ది స్టేట్మెంట్ అని అడిగితే ఏం చెప్తారు? అంటే ఓటా అనేటువంటి ఒక ఇది కూడా ఉంది. నోటా అనేటువంటి ఇది కూడా ఉంది. ఈవెన్ నోటాకి ఇచ్చినా సరే ఒక డెమోక్రసీ అనేటువంటి అంటే ఒక గుడ్ ఆప్షన్ అదే. దాన్ని కూడా కాదని మీరు ఆ స్టేట్మెంట్ ఇవ్వటం అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ కానీ మీ మీద ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. పబ్లిక్ని ఈ విధంగా ప్రజలు, ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది టు క్రియేట్ అన్ అవేర్నెస్ అబౌట్ ద ఓటింగ్. ఇప్పుడు మారల్ ఆస్పెక్ట్ వేరు, లీగల్ ఆస్పెక్ట్ వేరు. నేనేమో ఐఎమ్ వెరీ ఇమ్మారల్ పర్సన్, యూనో. సో నేను అండ్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రసీ and I have a right to exactly, exhibit my opinion in the context. So the entire process of voting అనేది మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం, డబ్బులు ఇస్తాం, క్వార్టర్ ఇస్తాం, ఇలాంటిది కూడా ఒక నార్మల్ ప్రాక్టీస్ అయిపోయింది. సో I want to draw attention to the person that the voter should be more qualified than the person who is standing for election అనేది నా బిలీఫ్. నేను అది దాన్ని డ్రైవ్ చేయడానికి అది చెప్పాను. అది యా ఇప్పుడు మీకు ఒక ఉద్యోగం ఇచ్చినప్పుడు క్వాలిఫికేషన్ చూస్తారు కదా. ప్రతి దానికి మీరు క్వాలిఫికేషన్ చూసినప్పుడు ఇంక్లూడింగ్ అవార్డ్స్, మన గవర్నమెంట్ మన నెత్తి మీద పెట్టుకునే గవర్నమెంట్ని మనం ఎన్నుకోవాల్సినప్పుడు దానికి మినిమం క్వాలిఫికేషన్ ఉండకపోతే ఎట్లాగా అనేది నా ఫీలింగ్. సార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి విధేయుడు. ఆయన మీకు ఫోన్ చేసి ఈ సినిమా గురించి ఏమైనా అడిగారు? ఒకవేళ అడిగితే ఈ సినిమా గురించి ఏమైనా స్టాప్ చేస్తారా? రేవంత్ అని గో వెరీ లాంగ్ వే. మాకు 10 ఏళ్ళ నుంచి పరిచయం. ఎప్పుడు కూడా నేను లక్ష్మీ ఎన్టీఆర్ చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ టాపిక్ కూడా అట్లా నా దగ్గర. సార్, ఆర్జీవి గారు ఒక క్వశ్చన్ అండి. మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు, చూస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు సొసైటీని. కేటీఆర్ని కూడా చాలాసార్లు పొగిడారు, బాగా చేస్తున్నారు తెలంగాణలో. కేసీఆర్ గవర్నమెంట్ ఓడిపోవడానికి, రేవంత్ గెలవడానికి 3 ఫ్యాక్టర్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏమనుకుంటున్నారండి మీ ఒపీనియన్లో? మీరు అబ్జర్వ్ దాంట్లో సోషల్. నాకు డిఫరెంట్గా అది అబ్సల్యూట్ నాకు తెలియదు. ఎందుకంటే నేను ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారో నేను పట్టించుకున్నాను. నేనేం ఫీల్ అవుతున్నా ఆలోచించడానికి నాకు టైం లేదు. చాలా అంటప్పుడు ఎందుకు ఒకళ్ళకి ఓటు వేస్తారు వేయరు అనేది నాకు జీరో అండర్స్టాండింగ్. సార్, మీరు ఎలక్షన్లో పోటీ చేయనున్నారు. ఏ పార్టీ తరపున రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రచారంలో పాల్గొనబోతున్నారంటే ఎవరి తరపున, ఏ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు? పార్టీ ఇది సినిమా రూపంలో ప్రచారం చేస్తున్నారు ప్రత్యక్షంగా. నాకు పార్టీ అనేది నాకు తెలియదు. ఇందాక చెప్పాను నేను వైఎస్ జగన్ అంటే నాకు పర్సనల్ అభిప్రాయం చాలా పాజిటివ్గా ఉంది. ఎక్సెప్ట్ ఫర్ దట్
నేను ఎవరికి ఓటేయను అని చెప్పను, నేను ఓటేయను. యా. హలో, సేమ్ భారతి మేడం లాగా ఉండే క్యారెక్టర్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు? భారతి మేడం లాగా ఉండే క్యారెక్టర్ అట్లానా? షీస్ ఫ్రమ్ యాక్ట్రెస్ ఫ్రమ్ కేరళ, మానస రాధాకృష్ణన్ అని. యా. అంటే ఇప్పుడు రైట్ నో ఐఎమ్ నాట్, అంటే మేబీ ద డ్రామా వాజ్ నాట్ దేర్. అంటే ఇదంతా ఆల్మోస్ట్ నేను లక్ష్మీ సెంటర్లో రామారావు గారు ఫాలో అయినప్పటి నుంచి అదే థ్రెడ్ పట్టుకుని వచ్చాను. నేను తెలంగాణలో ఎప్పుడు చేయలే అసలు అది. సో నాకు వెరీ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ దట్. యా. నేను ప్రమోట్ చేయలేదు చెప్పాలి. సందీప్ అసలు యానిమల్కి ఎవరి ప్రమోషన్ అవసరం లేదు, అది బ్లాక్ బస్టర్ హిట్. ఇన్ఫ్యాక్ట్ 99% ఆఫ్ ద క్రిటిక్స్ చాలా బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు. అది ఆల్రెడీ ఆడియన్స్ సూపర్ ఇచ్చారు, దాని ప్రమోషన్ ఉంది. యా, ఆర్జీవి గారు, యా, ట్విట్టర్లో ఎవరికి? జగన్ గారు మీరు చేయొచ్చు, ఆయన టికెట్ గురించి చూడాల్సిందే. ఏది థియేటర్ బుక్ చేసి చూసినా కూడా వైసీపీ వాళ్ళే డబ్బులు కట్టుకోవాలి. ఆయన ఫ్రీగా ఇస్తాను, ఆయన ఇంట్లో తీసుకెళ్ళి నేనే చూపిస్తా స్వయంగా. ఆర్జీ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్. మీరు మీరు ట్విట్టర్లో ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఆడియన్స్ని క్వశ్చన్ అడిగారు. అది పోస్టర్లో సైకిల్, గ్లాస్ అండ్ చెప్పండి. అదే మీరు అడిగారని చెప్పారు ఆల్రెడీ. నేను చెప్పాను ఆల్రెడీ. అంటే ద వెరీ ఐడియా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇమేజెస్ తోటి ఐ వాంటెడ్ టు ప్రొజెక్ట్ సంథింగ్. అప్పుడు గ్లాస్ పట్టుకుని చెవిలో కమలం పువ్వు ఉంది అంటే ఏంటి దాని అర్థం? అది మీరు అది మీకు అర్థం అవ్వకపోతే నేను అర్థం చెప్పినా కూడా మీకు అర్థం కాదు. సో ఒకసారి తెలంగాణ రాజకీయాలు చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది. సో తర్వాత మీరు కూడా మరి వ్యూహం లాంటిది ఏమన్నా కేసీఆర్ గారికి ఉపయోగపడేలా ఏమన్నా సినిమా చేసే అవకాశం ఉందా తెలంగాణ రాజకీయాలు టచ్ చేస్తూ? థ్యాంక్ యూ. 1 సెకండ్. చేయొచ్చు, అదే చెప్తున్నా. ఈ క్వశ్చన్ మీరు మళ్ళీ 4.5 ఏళ్ళు అయ్యాక అడగాలి. అప్పుడు నాకున్న మూడు, నేను ఎందుకంటే నా లైఫ్లో ఎప్పుడు అన్నమాట నిలబెట్టుకోను. యా, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎలాంటి యానిమల్ ఆల్రెడీ వచ్చేసిందండి, ఇంక మళ్ళీ యానిమల్ లాంటిదంటే సరే. ఇప్పుడు నేను చాలాసార్లు నా సినిమాలు నేను సత్య గురించి చెప్పాను. మంచి సినిమాలు అవుతాయి, మనం చెయ్యం. మనం సినిమాలు తీయగలుగుతాం, అవి మంచిగా చెడ్డగా అనేది రిలీజ్ అయ్యాక ఆడియన్స్ చేస్తారు. సో దాన్ని నేను జ్యోతిష్కొని ఇప్పుడు చెప్పను. యా, బట్ రైట్. లేదు 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 నో నో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. యా, మళ్ళీ ఎలక్షన్స్ టైంకి నా మూడ్ బట్టి అప్పుడున్న పరిస్థితి బట్టి. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదిక్ సైన్స్, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, 18 పురాణాలు, దశావతారాలు, 10 మహావిద్యలు, వేదిక్ మ్యాథ్స్, ఇండియన్ ఇన్వెన్షన్స్, సీక్రెట్ ఆఫ్ గాడ్స్, మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా indianvedicSchool.com వెబ్సైట్లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.